వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 4 కోడిగుడ్లు తీసేసుకొని ఇలా కొట్టి వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో. చిన్న గొంత పెనంలో అయినా విడివిడిగా ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను 4 కూడా ఒకే పెనంలో వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి సాల్ట్ చల్లుకోవాలి. అలాగే కొద్దిగా కారప్పొడి కూడా చల్లేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా సాల్ట్, కారప్పొడి వేసుకున్నాను. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఈ ఆమ్లెట్ను చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఆమ్లెట్ అనేది మరోవైపు తిప్పేసాం కదా, మరోవైపు కూడా కాలిన తర్వాత పక్కకు తీయేస్తున్నాను. చూసారు కదా, ఎర్రగా కాలింది కదా మరోవైపు కూడా. మరి ఎక్కువసేపు పెట్టకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. 4ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెనంలోనే ఆయిల్ ఉంటుంది. మళ్ళీ ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చాపర్లో వేసి సన్నగా తురిమేసుకొని వేసుకున్నాను. మనం తరిగేటప్పుడైనా సన్నగా తరిగేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని చాపర్లోనే వేసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను. చాపర్ లేకుంటే మనం సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. చాపర్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. కారం అనేది మీకు కావాల్సినట్టు వేసుకోండి, కొంచెం తక్కువైనా ఎక్కువైనా సరే. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మరి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే వేయించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకొని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది కదా, అప్పుడే మనకు పచ్చివాసన లేకుండా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావలసిన నీళ్ళు అనేది ఇక్కడే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇదంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసే చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది 4గురికి సరిపోయేటట్టు ఉంటుంది. మరోవైపు కూడా ఒకసారి తిప్పేస్తున్నాను. కర్రీ అనేది ఆమ్లెట్కి బాగా పట్టుకునేటట్టుగా ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, అంతేనండి. చాలా సింపుల్గా మనము ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.